హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 3 టెక్. ప్రీవియస్ వీడియోలో మనం చాట్ జీపీటీ ప్లస్ క్యాన్వాని యూస్ చేసి యానిమేషన్ ఎలా చేయాలనేది వీడియో చేయడం జరిగింది. ఇది 2D యానిమేషన్ అండి. మనం చాలా ఈజీగా చేయొచ్చు. కొద్దిగా మన స్టోరీని ఎలా చేసుకోవాలనేది డీటెయిల్గా ఈ వీడియోలో చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే ఈ వీడియో చూడండి. అయితే ఇప్పుడు నేను చేయబోయే క్యాన్వా సిరీస్లో అసలు కొంతమంది క్యాన్వా అంటేనే తెలియదు. క్యాన్వాలో ఏముంటాయి, దానివల్ల ఉపయోగం ఏంటి, దాని ద్వారా మన మనీ ఎర్న్ చేసుకోవచ్చా లేదా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. అయితే క్యాన్వా అనేది ఒక ఎక్స్ట్రాడినరీ టూల్ అండి. అంటే క్యాన్వా కాకుండా ఇంకా వేరే ఏం లేవంటే ఉన్నాయి, ఎడోబు సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. బట్ క్యాన్వా అనేది చాలా కాలం నుంచి, అంటే చాలా ఇయర్స్ నుంచి ఈ కంప్లీట్ ఏదైతే మనకి మార్కెటింగ్ ఫీల్డ్లో మోస్ట్ ఆఫ్ ద యూస్ చేస్తున్న సాఫ్ట్వేర్ అంటే వెబ్సైట్స్లో canva.com ఒకటి. ఓకే, సో ఈ canva.comలో అసలు మనం ఏం చేయొచ్చు, దీంట్లో ఏముంటాయి అనేది మీకు ఒక ఓవర్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మనం canva.com ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. హోమ్, ప్రాజెక్ట్స్. అంటే ప్రాజెక్ట్స్ అంటే మనం ఇప్పటివరకు ఏమేమి డిజైన్ చేసాము, నెక్స్ట్ టెంప్లెట్స్, ఏమేమి టెంప్లెట్స్ కావాలి, డిజైన్కి సంబంధించి మనకి ఐడియాస్ లేవు అసలు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి. అలాగా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను ఒకసారి హోమ్ మీద క్లిక్ చేసి అసలు క్యాన్వాలో మనం ఏమేం చేయొచ్చు అనేది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనకి పైన సెర్చ్ బార్ ఉంటుంది. మనం ఏదైనా ఒకళ్ళు తెలియకపోతే ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. స్క్రోల్ డౌన్ చేస్తే మనం చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి చిన్న యారో మార్క్ చూపిస్తున్నా, దీన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మోర్ సి ఆల్, ఇక్కడ కంప్లీట్గా క్యాన్వాలో మనకి ఏముంటాయి అనేది డీటెయిల్గా చూడొచ్చు అనమాట. అయితే ఒకసారి డాక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో డాక్స్లో చూస్తే మనకి ఎన్ని రకాలుగా ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా టెంప్లెట్స్ అండి. అంటే నా ప్రాజెక్ట్కి సంబంధించి కానీ, ఇన్వాయిస్ కానీ, అంటే ఒక కంపెనీకి సంబంధించి ఇన్వాయిస్ కానీ, యాక్షన్ ప్లాన్ కానీ, ఇలాగ మనకి ఏవైతే రెజ్యూమ్స్ కానీ, ఒక ఎక్సెల్ షీట్ లాగా, అంటే ఒక డాక్యుమెంటేషన్ సంబంధించి ఏవైతే డేటా ఉంటుందో అవన్నీ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఇక్కడ సిఆల్ మీద క్లిక్ చేస్తే మనకి అన్నీ వస్తాయి. నెక్స్ట్ వైట్ బోర్డ్స్. సో ఈ వైట్ బోర్డ్స్ అనేవి ఈ విధంగా, అంటే మనకి ఏదైనా ప్లానింగ్ ఉంది, ఆ ప్లానింగ్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ ఈ వైట్ బోర్డ్లో క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రజెంటేషన్స్. సో ప్రజెంటేషన్ ఇందాకే అనుకున్నాము, మనం దేని గురించి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ ప్రజెంటేషన్లో మళ్ళీ చూడండి మనకి 16:9 రేషియో ఉంది. మొబైల్ ప్రజెంటేషన్ అంటే మొబైల్ వ్యూ పర్పస్లో ఉంది. నెక్స్ట్ స్క్వేర్ షేప్ కూడా ఉంది ఇక్కడ 4:3 రేషియో. సో ఇక్కడ సేమ్ మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చారన్నమాట. గేమ్ ప్రజెంటేషన్ అంటే మనం బిజినెస్ సంబంధించి కానీ ఏదైనా ఒక దానికి సంబంధించి మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సోషల్ మీడియాలో మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ కవర్, ఇన్స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్ థంబ్నైల్, యూట్యూబ్ ఇంట్రో, యానిమేటెడ్ సోషల్ మీడియా, యూట్యూబ్ బ్యానర్, ట్విట్టర్ పోస్ట్, పింట్రెస్ట్ పిన్, లింక్డ్ఇన్, ఇలా మనకి చాలా అంటే చాలా ఉన్నాయండి. థంబ్నైల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకి దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు వీడియోస్. సో వీడియోస్లో మనకి ఫుల్ హెచ్డి వీడియోస్ చేసుకోవచ్చు, మొబైల్ వీడియోస్ చేయొచ్చు, ఫేస్బుక్ వీడియో, ఇన్స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్ వీడియో కాలేజ్ అంటే మనకి మల్టిపుల్ వీడియోస్ ఒక దాంట్లో, లింక్డ్ఇన్, పింట్రెస్ట్. సో ఇట్లా మనకి ఏవైతే సోషల్ మీడియా సంబంధించి వీడియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్. నెక్స్ట్ ప్రింటబుల్స్ అని చెప్పాను కదా. సో ఈ ప్రింటబుల్స్ అంటే మనం ప్రింట్ ఇచ్చుకోవడం కోసం, అంటే పోస్ట్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఫ్లైయర్, అంటే మనం ఏదైనా ఒకటి కంపెనీకి సంబంధించి తయారు చేయాలనుకున్నాము. సో దానికి సంబంధించి ఇలా సెలెక్ట్ చేస్తే మనకి డిఫరెంట్ ఫ్లైయర్స్, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాము. సో మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, మన షాప్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయని చూపెట్టడం కోసం ఈ విధంగా ఒక ఫ్లైయర్ని మనం రెడీమేడ్గా జస్ట్ మన ఇమేజెస్ చేంజ్ చేసుకుని ప్రైజింగ్ చేంజ్ చేసుకుంటే మనకు ఒక ఫ్లైయర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం చాలా అంటే చాలా రకాల ఆప్షన్స్ మనం త్రూ క్యాన్వా ద్వారా చేయొచ్చు. సో ప్రింటబుల్స్లో ఉన్నాం మనం ఇందాక. సో బిజినెస్ కార్డ్ అవ్వచ్చు, ఇలాగా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మనం, ఇవన్నీ ప్రింటబుల్ థింగ్స్ అనమాట. ఇంకా మనం టీషర్ట్ ప్రింటింగ్ అవి కూడా చెప్పాను, అవి కూడా ఉంటాయి, మాకప్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ప్రింటబుల్స్లో మనకి సర్కిల్ స్టిక్కర్స్ అవ్వచ్చు, లేబుల్స్ అవ్వచ్చు, ఫ్లైయర్స్ అవ్వచ్చు, బ్రౌచర్స్ అవ్వచ్చు, ఇలా మనకి హుడీ, మగ్. నేను చెప్పాను కదా మనకి హుడీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, హుడీకి సంబంధించిన డిజైన్స్ ఏవైతే ఉంటాయో, అంటే లైక్ మనకి షేప్ ఏమంటే అవన్నీ కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఒక హుడీ మీద మనకి ఇలాగా బైకర్ది కావాలనుకుంటే ఇది మనకి దానికి సంబంధించిన ప్రింట్ అనమాట. వీటిని మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు, థీమ్ కలర్స్. కొన్ని షఫల్ మీద క్లిక్ చేయగానే చూడండి బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. వెబ్సైట్లో మీరు కంప్లీట్గా నేర్చుకొని దాని ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే స్కిల్ పెంచుకోవాలనుకున్నా కానీ ఇది మీకు మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ ప్రింటబుల్స్లో మనం చూసిన ఆప్షన్స్. నెక్స్ట్ వెబ్సైట్స్, అంటే మీరు క్లయింట్స్కి ఏవైతే సోషల్ మీడియాలో కావాల్సిన ఉంటాయో మెటీరియల్ ఉంటుందో, వీడియోస్ అవ్వచ్చు, థంబ్నైల్స్ అవ్వచ్చు, ఫ్లైయర్స్ అవ్వచ్చు, పోస్ట్లు అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, అవన్నీ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సో వెబ్సైట్, పోర్ట్ఫోలియో వెబ్సైట్, ఈవెంట్ వెబ్సైట్,
సో ఈ విధంగా మనం మల్టిపుల్ వెబ్సైట్స్ని కూడా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు చెప్తాను. అయితే చాలామంది ఏంటంటే క్యాన్వా అంటే జస్ట్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడము, లేకపోతే ఫ్లయర్స్ క్రియేట్ చేయడము, ఇలా చిన్న చిన్నవి అనుకుంటారు. కానీ బట్ దీంట్లో మనకి చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇది మనకి క్యాన్వాకి సంబంధించి ఒక 30 to 40% డేటా ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఓకేనా, సో ఇలాగా మనం ఇంకా దీంట్లో హయ్యర్ లెవెల్కి కూడా వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ అనేది ఏంటంటే మనం చేసిన ప్రాజెక్ట్స్ ఇంతకుముందు ఏం చేసాం, ఇప్పుడు ఏమేమి ఓపెన్ చేసాం, అవన్నీ కూడా ఇక్కడ 1 by 1 రావడం జరుగుతుంది. ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంప్లెట్స్ చెప్పాను కదా, మనం ఏదన్నా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకి దానికి సంబంధించి డేటా లేదు, మనకు అసలు ఐడియా లేదు, ఒక ఐడియాలజీ క్రియేట్ చేయాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి, అంటే ఒక టాపిక్ మీద మనకి రావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్స్ ఇన్విటేషన్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఏం ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషనా లేకపోతే ఏది కావాలన్నా మనకు ఐడియా లేదు. సో దానికి సంబంధించి ఇదిగోండి ఒక సర్టిఫికేషను, లేదా ఏదైనా అకేషన్కి సంబంధించి బర్త్డే అనుకోండి, ఇదిగోండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా వచ్చేసింది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మనకు. ఎవరికైనా మనం జస్ట్ నార్మల్గా ఫోటో పెట్టి పంపించే బదులు ఇలా ఒక ఇన్విటేషన్ కార్డ్ లాగా చేసి పంపిస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సింపుల్ ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే అని ఉంది. సో ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనకి డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ ఇమేజ్, ఓన్లీ ఇమేజ్ ఒకటే డిలీట్ చేసుకుంటాం. జస్ట్ అప్లోడ్స్లోకి వెళ్తాము, ఏదైనా మనం ఒక ఫోటోని అప్లోడ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్లో సో నాదే ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఫోటో అప్లోడ్ చేస్తాం, దాన్ని డ్రాగ్ చేయగానే వచ్చేస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం మనకు నచ్చిన ఫొటోస్ని మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించుకోవచ్చు అనమాట. ఇలా మనకి చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి హ్యాపీ బర్త్డే ఓపెన్ చేయగానే కింద చూడండి ఎన్ని వచ్చాయో. అంటే ఒకసారి మీరు ఒక కస్టమర్కి క్రియేట్ చేసిన, అంటే ఒక క్లయింట్కి మీరు క్రియేట్ చేసినప్పటికీ కూడా దీంట్లో నెంబర్ ఆఫ్ ఉండబట్టి మీకు ఇది కాకపోతే మళ్ళీ ఇంకోటి ఏమైనా ఉంటుందా ఉండదా అనేది అలా డౌట్ ఏం లేదనమాట. సో ఫుడ్ మెనూ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒకవేళ హోటల్ ఉంది, హోటల్కి మీరు సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఒక ఫుడ్ మెనూ, ఆన్లైన్ ఫుడ్ మెనూ క్రియేట్ చేయాలనుకున్నారు, ఇదిగోండి క్లియర్గా ఒక బ్రౌచర్ అనేది క్రియేట్ అయిపోతుంది. లేదా ఒక ఫర్నిచర్ షాప్ ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఎంత కాస్ట్ ఏంటి, ఇలా మనకి నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా మనం 1 by 1 దీంట్లో మనకి ఎక్కువగా పాపులర్గా యూజ్ అయ్యేవి, నెక్స్ట్ మనం దీని ద్వారా సర్వీసెస్ ఇచ్చి మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశాలు ఏమున్నాయనేది కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో జస్ట్ మీకు క్యాన్వా గురించి ఒక ఐడియాలజీ రావాలి, దీని ద్వారా మనం ఏమేం చేయొచ్చు ఏంటి అనేది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఎందుకు యూస్ చేస్తారంటే థంబ్నెయిల్స్ కానీ, లోగోస్ కానీ, ఫర్దర్గా ఏదో సోషల్ మీడియా సంబంధించి ప్రమోషన్ చేసుకోవడం కానీ వీటన్నిటికీ యూస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని యూస్ చేసుకొని కొంచెం స్కిల్స్, అంటే క్యాన్వాని ఎలా యూస్ చేయాలి, అసలు దీంట్లో ఏమేమి ఉంటాయని మీరు ఐడియాలజీ సంపాదించుకున్నట్టయితే కనుక మీరు కూడా దీని ద్వారా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందా మనం టెంప్లెట్స్ చూసాం కదా, టెంప్లెట్స్ తర్వాత మనకి ఇక్కడ బ్రాండ్, అంటే మనకి ఏదైనా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, దానికి సంబంధించి మొత్తం ఒక బ్రాండ్ కిట్ క్రియేట్ చేసుకోవాలంటే లోగో దగ్గర నుంచి ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ యాప్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. దీంట్లో మనకి చాలా రకాల యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే డొనేటింగ్ డిజైన్స్, ట్రేసర్, కలర్ హార్మోనీ, ఏ ఇమేజ్ క్రియేట్ చేయడము, ఏ లోగోస్ క్రియేట్ చేయడము, ఈక్వేషన్ సంబంధించి కానీ, కలరింగ్ బుక్స్ క్రియేట్ చేయడం కానీ, నార్మల్ ఇమేజ్ టు కార్టూన్ కింద కన్వర్ట్ చేయడం కానీ, సో మనకి ఏదో టెక్స్ట్ ఇస్తే దాని బ్రాండ్ లోగోస్ రావడం కానీ, ఇలా మనకి ఒకటంటే కాదు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నట్టయితే క్యాన్వాలో మాస్టర్ అయిపోతారు. సో వీటిని యూజ్ చేసి మీరు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి క్యాన్వాలో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని 1 by 1 మనం యూజ్ చేసుకుంటూ వీటిని ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, సో అవి మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 టెక్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే ఫ్రెండ్స్ క్యాన్వా నేర్చుకోవాలో వాళ్ళకి ఈ వీడియోస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.